గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఆశూరెడ్డి చీటింగ్ కేసు ఆమె మీద నమోదైంది. ఎన్ఆర్ఐ ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి 9.83 కోట్లు అంటే దాదాపు 10 కోట్ల వరకు డబ్బులు కాజేసింది అని చెప్పి కేసు నమోదైంది. అయితే ఆశూరెడ్డి ధర్మేంద్రకి పంపించిన ఆడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. మే నెలలో 1.5 ఇచ్చేస్తాను, మిగతా డబ్బులు కూడా నేను ఇవ్వను అంటలేదు, సెటిల్ అయిన తర్వాత ఇస్తాను, కాదు కూడదు అంటే కనుక నువ్వు ఇట్లా వేధిస్తున్నావు అని చెప్పి నీ మీద రివర్స్ కేసు కూడా పెడతానని చెప్పి ఒక ఆడియో కాల్ వైరల్ కూడా అయినటువంటి విషయం ఉంది. ఆశూరెడ్డి కేసుకు సంబంధించి మరికొన్ని సంచలనమైన విషయాలు మాట్లాడటానికి స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాష. మాట్లాడదాం. శేఖర్ భాష గారు నమస్తే. శేఖర్ భాష గారు, ఆడియో కాల్ మీరు కూడా వినుంటారు. అసలు ఏంటి, పెళ్లి పేరుతో వాళ్ళని నమ్మించి దాదాపు 10 కోట్ల రూపాయలు అన్నీ కూడా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే అక్కడ అటు ధర్మేంద్ర కానీ ఆయన ఫ్యామిలీ కానీ అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కేసుని ఎట్లా చూస్తున్నారు? ఇంకా ఎలాంటి విషయాలు ఇందులో ఉన్నాయి? ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ మాత్రమే చూశాను, తర్వాత బయటకు వచ్చిన ఆడియో లీక్స్ చూశాను, తర్వాత కొంతమంది వాళ్ళ శ్రేయోభిలాషులు వాళ్ళ బంధువులతో కూడా నేను మాట్లాడాను. సో ఇప్పుడు నాకు కొంత పిక్చర్ ఉంది దీని గురించి క్లియర్గా. ఇతను ధర్మేంద్ర అంటే మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చెప్పాలనిపిస్తుంది అతను చూస్తే. అంటే ఒకసారి వద్దు బ్రేకప్ అని చెప్పుకొని 70 లక్షలు ఏదో ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఆ చెక్స్ అన్ని తీసుకొని చించేసింది అని చెప్పి తెలిసి మళ్ళీ తను క్షమించి లైఫ్లోకి తీసుకొని ఇంత ప్రాపర్టీ ఆవిడ పేరు మీద రాయడము, ఇంత గోల్డ్ కొనిపెట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటిది అంటే అలాంటి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా చేసింది అనే విషయం మీరే ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. బట్ స్టిల్ మళ్ళీ సరే, ఒక మనిషిని ఒకసారి క్షమించవచ్చు కానీ 2-3 సార్లు అయితే మనం క్షమించడం. అయితే ఈ కేసు పెట్టడానికి వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది నేను తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మాకు ఇవన్నీ తెలియదండి, అసలు కేసులు పెట్టడాలు ఇటువంటివన్నీ మాకు ఏం లేదండి. కానీ సరే, తను ఎట్టగో ఉండను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఏదో ఆవిడ కోసం షాపింగ్ కోసం వాటి కోసం ఖర్చు పెట్టిన మేము అడగట్లేదండి. మెటీరియలిస్టిక్గా ఏవైతే తీసుకుందో, పొలాలు, వాళ్ళ నాన్నగారికి ఏదో 60 లక్షలు ఇచ్చారట, ఒక పొలం కొనమని వైజాగ్లో కొన్నారట, ఒక పొలము ప్లాట్, అది తర్వాత ఇల్లు ల్యాంకో హిల్స్లో ఎక్కడో 3 కోట్ల వరకు ఇల్లు, తర్వాత ఇలాంటివి ఏవైతే బంగారం ఒక 5 కేజీలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చేసుకున్నప్పుడు అవెందుకు, నేనే మొగుడు వద్దు కానీ మొగుడు కారు, మొగుడు ఇల్లు, ఇవన్నీ ఎందుకు మీకు, ఇచ్చేయండి అనే కోణంలో మేము అడిగాము. ఒకసారి కాదు, అసలు కేసు పెట్టడానికన్నా 4-5 సార్లు సిట్టింగ్లు అయినాయి. అనేక రకాల ఈ మధ్యవర్తులు లైక్ వేణుస్వామి కావచ్చు, హేమ గారు కావచ్చు, ప్రవీణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మధ్యవర్తిత్వాలు చేయడానికి వచ్చారు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఆయన ఎంత చెప్పినా సరే ఇస్తాను అనడం తప్ప ఏమీ లేదు. ఇంకా ముందు ఆయన్ని పెళ్లి చేసుకుందాని ఉద్దేశం ఉందా ఆశూరెడ్డికి ముందు? అది ఆవిడని అడగాలి మనం, వద్దో లేదా అనేది. బట్ వాళ్ళు చూపిస్తున్న దాని ప్రకారం పెళ్లి చేసుకుంటానని నమ్మించడానికి ప్రయత్నాలు చేసింది. దానికి వేణుస్వామి గారి దగ్గర జాతకాలు చూపించడము, ముహూర్తాలు పెట్టించడము, ఇటువంటివన్నీ కూడా చేసి ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయి, ఏమేం చేసుకుంటే నీకు ఫుల్ కలిసి వచ్చేస్తుంది, అటువంటివి ఏమన్నా చెప్పించిందా? సో సరే, ఇది జరిగింది. అయితే వాళ్ళు కేసు పెట్టడానికన్నా ఒక 4-5-6 నెలల క్రితం నుంచి మల్టిపుల్ సిట్టింగ్స్ జరిగినాయట. కొలికి రావట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తావు? ఫైనల్గా అదిగో ఇస్తా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇప్పుడు కూడా ఈ 1.5 నీకు ఇచ్చేస్తాననే ఆడియో వచ్చింది సరే. ఆ 1.5 కూడా మాట వరుసగా అంటారు తప్ప ఏమీ ముందుకు జరగదు. ఏ రోజు కూడా రిటర్న్లో ఒక పైసా వచ్చిన దాఖలాలు కనిపించట్ల, మాటలు మాత్రమే ఉంటున్నాయి. దీనికి తోడు ఇంకా కొంచెం గట్టిగా అడిగేసరికి అంటే ఈవిడికే కాకుండా వీళ్ళ చెల్లికి, వీళ్ళ నాన్నకి, వీళ్ళ అమ్మకి కూడా ఇతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నారు. మరి వాళ్ళని కూడా అడగాలి కదా, ఈయన వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మ ఇట్లా చేస్తుంది, పెళ్లి చేసుకొని ఉంటుంది అంటే వాళ్ళు ఈవిడికి ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అన్నప్పుడు ఈవిడ ఈయనకి ఫోన్ చేసి ఏంటి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తావా, అసలు వాళ్ళతో నీకేంటి సంబంధం,
ఏమన్నా ఉంటే నువ్వు తెలుసుకున్నావు. మరి నేనే తెలుసుకునేప్పుడు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇప్పించావు? వాళ్ళ అమ్మ డబ్బులు తీసుకుంది, వాళ్ళ నాన్న డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ చెల్లెలు డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న మాటలు. అందుకే అక్యూజ్డ్ పేర్లలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చేర్చడం జరిగింది. డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి. అడిగే కొద్దీ ఇవ్వకపోగా ఇతను బెదిరించి మళ్ళీ రిటర్న్లో డబ్బులు తీసుకునే ప్రయత్నం కూడా చేశారు అన్నట్టుగా కొంతమంది వీళ్ళ బంధువులు చెప్పుకొచ్చారు. అందులో రాకేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు వచ్చింది. అతను ఏదో సమ్ కేసులో మర్డర్ కేసు ఉంది అతని మీద. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. అక్కడితో కాకుండా అంటే నా మీద ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉంది, ఇంకోటి చేస్తే నాకు పెద్ద కొత్తగా పడే శిక్షలు ఇటువంటి మాటలు మాట్లాడుంటారో మరి ఏమో తెలియదు. అతను తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేశారు. దీనికి తోడు వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంది అనే విషయం వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా ఆ అబ్బాయికి డైరెక్ట్గా మేము చూసాము అని చెప్పి అడిగినప్పుడు, కన్ఫర్మ్ చేసినప్పుడు ఆవిడ కూడా అవును అందుకనే విడిపోదాం అన్నట్టుగానే ఏదో మాట్లాడినట్టుగా సమాచారం. సరే విడిపోతే విడిపోయావు, తీసుకొని విచ్చేయడం అనేది పద్ధతి. ఇక్కడ అడిగే కొద్దీ ఆవిడ రకరకాలుగా అతన్ని బెదిరించడానికి ట్రై చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అందులో ఫైనల్గా ఒకటి ఏంటంటే కేసులు పెడతాం, హెరాస్మెంట్ కేసులు పెడతాం, అత్యాచారం కేసులు పెడతాం. కేసు పెట్టామంటే నీ ఉద్యోగం పోద్ది, నువ్వు తర్వాత ఇవన్నీ ఈ హంగులు పోయి అడుగు తినాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీ రోడ్డుని పడుతుంది, అవసరమా నీకు, ఇస్తానంటుంది కదా, హెరాస్ చేయకు. అంటే వేరే వ్యక్తులతో బెదిరించడం. ఆవిడ కూడా కేసులు పెడతాను డైరెక్ట్గా ఆవిడే చెప్పింది కదా. సో ఇక్కడ కేసులు పెడతా అని చెప్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇప్పుడు నువ్వే అప్పిచ్చి నువ్వే కేసులు పెట్టుకోవడం ఏంటి? అదే సినిమాలో కాలేజీలో అడ్డే నువ్వే కారు గుద్దేసి నువ్వే నన్ను సీరియస్గా చూసేస్తావు అన్నట్టుగా అది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఫైనల్గా ఇంకా చాలా బెదిరింపులు, అంటే ఇలా రౌడీ గుండాగాళ్ళు లాంటి వాళ్ళని దింపడము, దాంతోపాటు కేసులు పెడతాము, పోలీస్ కేసులు పెడతాము, మిమ్మల్ని బజార్కి ఇస్తాం, ఇన్ని బెదిరింపులు వచ్చిన తర్వాత ఇంకా చూసేది లేదు, ఏమైతే అయింది వెళ్ళి పెట్టేద్దాం కేసు అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారండి? సత్యనారాయణ మూర్తిను ధర్మేంద్ర. ఆయన ధర్మేంద్ర లండన్లో ఉన్నాడు, ఈయన ఇక్కడ ఉంటారు, వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉంటారు. ఆయన కేసు పెట్టారు. సో తర్వాత ఇప్పటిదాకా ఆవిడైతే ఏ రకమైన సమాధానం చెప్పలేదు. నేను ఏదో ప్రెస్ మీట్లో కనబడినట్టు ఉన్నారు, బట్ మన మీడియా సోదరులు ఎందుకు అడగలేదో కూడా నాకు అర్థం కాలేదు. పాతది ఏమన్నా ఉండొచ్చేమో వీడియో, నా డౌట్. లండన్ నుంచే పంపించేవాడు డబ్బులన్నీ కూడా. అంతే. ఒకప్పుడు అంటే మనం పోస్ట్లో రావాలి డబ్బులు, ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అంతే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చాలానే ఉన్నాయి. సరే ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీ ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నది ఇవన్నీ ఫాల్స్, దీన్ని నమ్మకండి, దీన్ని ఎవరన్నా స్ప్రెడ్ చేస్తే మీ మీద కేసులు పెడతా. సో కేసులు పెడతాను ఆయన బెదిరించడమే కాదు, మీడియాను కూడా బెదిరిస్తుంది అనమాట. సో కోర్టులో కూడా పిటిషన్ వేశారు కదా, క్వాష్ చేసేయాలి. అదే అసలు నా వివరణ తీసుకోకుండా, నా వాదన వినకుండా అసలు పోలీసులు ఎట్లా కేసు నమోదు చేస్తారు అదే అని చెప్తాను. అదేదో సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది, వాడు ఉరి తీస్తూ ఉంటారు, నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు, నాకు ఇది తీసేస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అలా సో పోలీసులు ఈ కంప్లైంట్ ఇచ్చి 3 నెలలు అయిందట, అది ఎఫ్ఐఆర్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది. అంటే పోలీసులు ఒక అమ్మాయి మీద కేసు పెట్టేటప్పుడు తరువుగా ఎంక్వైరీ చేసుకొని పెట్టరు. అదే వలి మీద శేఖర్ మీద పెట్టాలంటే అలా పెడతారు, ఏ ఆధారాలు అక్కర్లా. అదే కదా వాళ్ళ ధైర్యం, అమ్మాయిలు పెడితే తీసుకుంటారు, ఏ సాక్ష్యాలు లేకుండా తీసుకుంటారు, ఎఫ్ఐఆర్లు పెడతారు, బద్నాం చేయొచ్చు అని ఆ ధైర్యంతో కేసులు పెడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటివన్నీ చూస్తే జనాలకి రేపు ఒక ఆడపిల్లకి అప్పు ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి. ఇప్పుడు నువ్వు నాకు అప్పి నువ్వు నా చొక్కా పుట్టుకొని అడగచ్చు, లేకపోతే ఇదిగో ప్రామిసరీ నోట్ ఉందని చెప్పచ్చు. అదే నువ్వు ఆడపిల్లకి అప్పిచ్చి ఏమ్మా ఇవ్వట్లేదేంటి అని చెప్పి అడిగితే నీ మీద నువ్వు నా అడగడానికి వచ్చావా, నన్ను వేరే రకంగా ఇది చేసావు, నన్ను అలా వేరే కోణంలో అడగడానికి వచ్చావు, హెరాస్ చేసావు, లేకపోతే ఏదో చేసేసావు, అదే లొకేషన్లో ఇద్దరు కొంతసేపు ఉంటే చాలు, లైంగిక వేధింపులు అని కేసులు పెడతారు. లోపల రండి, ఇంట్లో కూర్చోండి, కాఫీ తాగండి, మాట్లాడుకుందాం అని చెప్పి లోపల పిలుస్తారు. 4 చింపుకు అన్నారు అనుకో, అయిపోయి. ఇటువంటి ఆప్షన్ నీకు లేదుగా. ఆడియో దీంట్లో కూడా ఆమె పెట్టిన దాంట్లో రివర్స్ నీ మీదే కేసు పెడతాను, మా ఇంట్లో వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు, వేధింపులు కేసు పెడతానని చెప్పేసి అంటావు. అవును. సో ఇదే చెప్తున్నా, దీనివల్ల మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే
ఒకటి, ఆడవాళ్ళకి అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అంటే మీ మీదే కేసులు పెడతాం అనే కోణం కూడా ఇక్కడ ఉంది. మీరు ఏం చేయలేరు. తర్వాత కేసులు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ వాటి చుట్టూ తిరుగుతూ అమ్మ ఇవ్వకపోయినా పర్లేదు మన వదిలే అనే స్టేజ్కి మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఈవేళ ఆడవాళ్ళ వల్ల కాదు, చట్టం కల్పిస్తుంది. మన భారతదేశ చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మారినాయి. అందుకని ఏం చేస్తున్నారంటే ఇలాగ, ఇప్పుడు నువ్వు పెట్టుపోయి అలా ఒక అమ్మాయి మీద కేసు కుదరదు. నీకు ఒక అమ్మాయి అప్పిచ్చింది, నువ్వు ఇవ్వట్లేదు, 4-5 సార్లు చూసింది, అడుగుతుంది, 5-6 సార్లు అడుగుతుంది, అప్పటికి ఇవ్వలేదు. ఏం చేస్తుంది తెలుసా? ఇవ్వట్లేదు అని చెప్పి వెళ్ళి కేసు పెడితే అది సివిల్ కేసు అవుతుంది. నీ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలంటే అలా కాదు. వలి నన్ను అదో రకంగా చూశాడు, వలి నేను ఇక్కడ ఉన్నప్పుడు నా మీద చెయ్యి చేశాడు, లేకపోతే వలి నన్ను ఏదో చేశాడు అని చెప్పి వెళ్ళి పెడితే నీ మీద క్రిమినల్ కేసు అవుతుంది. నాయన ఎందుకు బాబు డబ్బులు ఇచ్చేస్తే బెటర్. సో డబ్బులు వసూలు చేసుకోవాలనుకున్న వాళ్ళే, ఎగ్గొట్టాలనుకున్న వాళ్ళకి బోల్డెన్ చట్టాలు ఉన్నాయి. రీసెంట్గా కరీంనగర్ దగ్గర ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఒక ఆవిడ ఒకతని మీద అత్యాచారం కేసు పెట్టింది. ఏమిటి? 5 లక్షలు అతను ఏదో విషయంలో ఇస్తానని చెప్పి ఇవిడికి ఇవ్వలేదట. దానికి అతని మీద అత్యాచారం కేసు పెట్టి, మామూలుగా అయితే ఇదేంటి సివిల్ కేసు పెట్టుకోవాలి. సివిల్ కేసు పెడితే అది ఎప్పటికి తెలియను. ఏమిటి అత్యాచారం చేసి పెట్టుకున్నాడు వాడు కాళ్ళబేరానికి వస్తాడు కదా, సెటిల్మెంట్. అలాగే అద్దెకు ఉన్న చాలామంది ఆడవాళ్ళు ఇళ్లలో అద్దెలుకుండి ఒక 5-6 నెలలు 7 నెలలు ఎగ్గొట్టి తర్వాత డబ్బులు గట్టిగా అడిగితే ఇంటికి రండి లోపల కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి తర్వాత ఆడ వెళ్ళిపోగానే కేసు. ఇంటికి వచ్చాడు, నన్ను డబ్బులు అడిగాడు, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే పడుకోమన్నాడు అని చెప్పి నా మీద అత్యాచార యత్నం చేశాడు లేకపోతే చేశాడు అని చెప్పి కేసు పెట్టేశారు అనుకో. నువ్వు తర్వాత అది కాదు కదా, ఇల్లంతా నీకే ఇచ్చేస్తాను తల్లే నువ్వు. సో ఒంటరి మహిళలకి ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, అంతెందుకు ఉద్యోగం ఇవ్వాలన్నా సరే. రీసెంట్గా బెంగళూరులో ఒక ఆవిడ సేల్స్ టార్గెట్స్ ఇవ్వట్లేదని చెప్పి ఆ మీటింగ్లో బాస్ ఏదో తిట్టట. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇతను నాకు ప్రమోషన్ ఇస్తాను నాతో పడుకో అని చెప్పి నన్ను మభ్యపెట్టాడు అని చెప్పి కేసు పెట్టేసింది. పోలీసులు వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అంతా చేసి బాస్ మీద అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు ఇవిడికి టర్మినేషన్ లెటర్ ఇచ్చారు. ఏమి చేయలేము, మీ టార్గెట్ అచీవ్ చేయలేదు, మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పిస్తే అది కేసులో ఉండగా మీరు తీయడానికి లేదని చెప్పి ఆ కేసు అయ్యేదాకా సాగదీసి అన్నాళ్ళు జీతం తీసుకుంది. సో బాగుంది కదా ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న తప్పులు కాదు. ఇప్పుడు అందరికీ డబ్బులు అవసరం, అందరూ అవకాశాల కోసం చూస్తారు. కానీ చేసేది నువ్వు చేయగలవా? నువ్వు పెడితే తీసుకుంటారా? ఒక లేడీ బాస్ ఉంది, నేను తీసేసింది, ఈవిడ నన్ను అలా అడిగిందని చెప్పి పోరా అంటారు. సో బేసికలీ ఆ చట్టాలు కూడా లేవు నువ్వు వెళ్ళి పెట్టడానికి. ఇవాళ రేపట్లో ఈ చట్టాలు మహిళలకి రక్షణ కల్పించడం కోసం పెట్టిన చట్టాలని ఎంత చక్కగా దుర్వినియోగం చేస్తున్నారంటే, దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక ఆడపిల్లకి ఉద్యోగం ఇవ్వాలన్నా, ఒక ఆడపిల్లకి అప్పు ఇవ్వాలన్నా, ఒక ఆడపిల్లకి ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా, అంతెందుకు ప్రేమించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా సరే మగాడు భయపడే పరిస్థితిలో ఉన్నాడు. అది దీని సారాంశం. ఓకే. ఇప్పుడు ఆషారెడ్డి కేసులో ఈయన 10 కోట్ల వరకు డబ్బులు ఇస్తానే ఉన్నాడు. వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కున్నారు, తర్వాత కార్లు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, అంతా బాగానే ఉంది. పెళ్ళికి అంటే పెళ్లి చేసుకుందాం అంటే వాళ్ళు లేట్ చేయటం వల్ల ఇది అయిందా, లేదంటే ఎందుకు బ్రేకప్ అయిందని మీకు తెలిసింది? ఇక్కడ చాలా మంచి ప్రశ్న. లేట్ ఎందుకు అయింది? పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఉంది. మా నాన్నతో మాట్లాడింది, సరే మాట్లాడారు, వాళ్ళ నాన్నతో నో చెప్పించారు, సరే నో చెప్పించారు కదా, విడిపోదాం అనుకుంటే లేదు ఆయన అలాగే చెప్తాడు, మెల్లగా మాట్లాడదు అంటే పెళ్ళిని మాత్రమే పోస్ట్పోన్ చేస్తున్నారు, రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇతను పెళ్ళి అడిగినప్పుడల్లా ఏదో రకంగా నో నో నో. నా ఉద్దేశం వేణుస్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే మన జాతకాలు కలవలేదు, దానికి సంబంధించిన శాంతులు పూజలు అవి ఏవో చేయాలి. ఇప్పుడు జాతకాలు కలిస్తే వేణుస్వామికి బిజినెస్ ఏముంటుంది? ఇప్పుడు జాతకాలు కలవడానికి ఏముంది, కంప్యూటర్లో కొట్టినా కూడా కలిసినా లేదో చెప్తారు, లేకపోతే మామూలు లోకల్ పురోహితుడు. ఇప్పుడు కలవనప్పుడు కల్పించే మహానుభావులు ఎవరు అంటే ఈయన రకరకాల పూజలు, కామాఖ్యలో టెంపుల్లో పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఒకవేళ కలవడమో ఏవో దోషాలు ఉన్నాయని చెప్తే దోష నివారణ చర్యలు, నవగ్రహ శాంతులు, అన్నదానాలు, లేకపోతే ఇవన్నీ అప్పట్లో చేసేవాళ్ళు కదా. అటువంటి టైప్లో పెద్ద పెద్ద పూజలు నిర్వహించడానికి ఏదైనా ఈ రకమైన ఇదేమన్నా లేదా? దానివల్ల ఏమైనా డిలే అయిందా?
సో బేసికలీ ఎప్పుడైనా సరే మ్యారేజ్ ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీనో లేకపోతే వీళ్ళు అలా 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 దాటేస్తారు. దీనికి 2 సార్లు మ్యారేజ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చారంట. నేను అనేది ఏంటంటే పెళ్లి ప్రపోజల్ ఎప్పుడు పెట్టారు? 2018లో వీళ్ళ పరిచయం, 19-20 కల్లా అప్పటికే ప్రపోజల్ పెట్టేశారు. అప్పటి నుంచి పెళ్లి సాగదీస్తూనే ఉన్నారు. ఎందుకు? ఒకటి ఈవిడ సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంది కాబట్టి, పెళ్ళి అయితే అవకాశాలు ఏమైనా తక్కువ అవుతాయనే ఒక కారణంతో ఉండుండొచ్చు, చెప్పలేం. ఓకే, లేదు వేరే వాళ్ళు ఎవరన్నా చేసుకునే ఉద్దేశం ఉండి ఈయన్ని జస్ట్ ఏటీఎంగా వాడుకుందాం అనుకునే కోణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ కోణంలోనే కేసు పెట్టారు. అంతే కదా, జస్ట్ ఒక ప్యూర్ ఏటీఎం లాగా వాడారు ఆయన. అన్ని 3 కోట్ల షాపింగ్ ఏంటండి? 3 కోట్లు అంటే పర్సనలా ప్యానాలా అన్నట్టు. అంటే ప్రతి ఆస్తిని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయన ఎందుకు అబ్జెక్ట్ చేయలేదంటారు? ఇంకా నేను చేసుకోబోతున్నానని కానుండేది, ఇది 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 చేసేసుకుందాం, అది చేసేసుకుందాం అన్నప్పుడు మరి ఆయన ఓకే అంటే, ఇందాక చెప్పాను మీకు మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈవిడికి ఆ మధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని ఆవిడే పెట్టింది ఒక, అది నిజమా కాదని నేను అనుకున్నప్పుడు వాళ్ళ బంధువుల్లో ఒక అతను మాట్లాడుతూ నాకు చెప్పింది ఏంటంటే, ఎవరు చేయించారండి ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్? ఆ ఖర్చు ఎవరు భరించారు? వాళ్ళ నాన్న భరించాడా, వాళ్ళ అమ్మ భరించిందా? చెప్పమనండి. కట్టుంటారు కదా హాస్పిటల్లో బిల్లు, చూపించమనండి. ఎవరు కట్టారు? మళ్ళీ ఈడు కట్టాడండి. ఆ టైంలో అక్కడి నుంచి వచ్చి ఈవిడ దగ్గరుండి పర్సనల్గా అన్నీ చూసుకొని ఆవిడని చేశాడు. వాళ్ళ నాన్నగారిని రమ్మంటే ముహూర్తం బాగాలేదు అని చెప్పి 2 రోజుల తర్వాత ఎప్పుడో వచ్చారట అని వీళ్ళు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కరెక్ట్ టైంకి వచ్చేస్తే బిల్లు ఈయనే కట్టాల్సి వస్తుందనే ఏం వాళ్ళ చెప్తున్న మాటలు అవి. సో ఇలా చాలా వరకు పెళ్ళిని తోయడం, అతను ఎంత మంచితనం చూపించినా కూడా ఆ మంచితనాన్ని వాడుకోవడంలోనే ఉన్నారు తప్ప రికగ్నైజ్ చేయలే. దానికి తోడు ఎప్పుడో ఒకనొక టైంలో వీళ్ళ ఊళ్ళోనే వీళ్ళ ఓన్ ప్రాపర్టీలో వేరే వ్యక్తితో ఈవిడ ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. జయంత్ అనే వ్యక్తి వీళ్ళ డబ్బులతో ఫ్లాట్ తీసుకున్నారు, ఆ ఫ్లాట్లోనే వేరే వ్యక్తితో అష్యూరెడ్ ఉంది ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అది దీంట్లో కూడా రాశారు, ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. ఎఫ్ఐఆర్ గురించి కూడా రాశారు. అలా అది రెడ్ హ్యాండెడ్గానే మాకు తెలిసింది. కానీ మాకు వీ డోంట్ వాంట్ టు మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. దీని నుంచి కూల్గానే బయటకు వచ్చేద్దాం అనుకున్నాం. బట్ షీ మేడ్ ఇట్ హార్డ్. ఆవిడ బెదిరించడాలు, భయపెట్టడాలు, కేసులు అని చెప్పడాలు, ఇలా రకరకాల చేస్తే మాకు వేరే ఆప్షన్ లేక ఇప్పుడు దాదాపు 10 కోట్ల వరకు తేలుతుంది. ఏమేమి కొన్నారు ఏంటనేది కూడా చాలా లిస్ట్ చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. మరి ఇంత తీసుకున్నప్పుడు మే వరకు టైం ఇవ్వండి, 1.5 ఇచ్చేస్తా, 1.5 ఇవ్వటం ఏంటి? అంటే మిగతా 8 crores ఉంచుకుందామనా ఉద్దేశం లేదుగా. అది సెటిల్ అయినప్పుడు ఇస్తానని చెప్పి చెప్తున్నారుగా. సెటిల్ అయినప్పుడు అంటే ఇప్పుడు వరకు కార్ల రూపంలోనూ, లేకపోతే బిల్డింగ్ల రూపంలోనూ, ఫ్లాట్ల రూపంలోనూ, పొలాల రూపంలోనూ, బంగారం రూపంలో ఉన్నాయి కదా. ఇప్పుడు నా పేరు మీద ఉన్న నువ్వు పీకేసుకుంటే ఎట్లా? బయటంతా నాది నాది అని చెప్పుకున్నప్పుడు సడన్గా ఇవన్నీ వెళ్ళిపోతే నాకు ప్రెస్టేజ్ ఏం గాను. ఇలాంటివి ఏవో ఉండొచ్చు. సో అవి ఇవ్వం. ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించి ఏదో ఒక 1.5 ఇస్తాం, మిగతా తర్వాత ఇస్తాం. అంటే ఆడియో కాల్ విన్న తర్వాత మీకేమనిపించింది? చాలా ఎరోగెంట్గా అనిపించింది. అంటే ఈ 7-8 ఏళ్ల వాళ్ళ జర్నీలో 2018 ఇది 2026, సరే 7 ఏళ్ళు వేసుకోండి ఒక అటు ఇటుగా. ఈ 7 ఏళ్ల జర్నీలో ఆవిడ ఎక్కడైనా సరే ఇతనికి డబ్బు కానీ ఏమైనా గిఫ్ట్లు కానీ ఏమైనా ఇచ్చిందా? ఎంతసేపు ఇది 1 వే ట్రాఫిక్గా ఉందా? ఒకటి. ఎన్నిసార్లు పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది? ఎందుకు ఇంత తప్పించుకునే ధోరణి? అప్పుడు కూడా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నట్టుగానే చెప్పి తర్వాత చించేయడం. ఇది ఈ మోడస్ ఆపరెండి చూసిన తర్వాత ఆవిడ ఇస్తుందని అయితే ఈ మేలో అంటే నెక్స్ట్ మంత్ లోపల ఇచ్చేస్తానని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఈ జర్నీలో ఇప్పుడు ఏమవుతుంది? ఆయన లండన్లో ఉంటాడు, ఈమెమో హైదరాబాద్లో ఉంది. ఆయన అక్కడికి రావటం కానీ ఈమె అక్కడికి వెళ్ళటం కానీ ఆ డేట్ ఏమన్నా ఏమో జరుగుండొచ్చు. దాంట్లో పెద్ద వింత లేదు. అంటే మీరు అనేది ఇంత పాస్ట్లోనా? పాస్ట్లో పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటున్నా. వెళ్ళుండొచ్చు. ఏముంది దాంట్లో పెద్ద వింత ఉంది. ఇద్దరు కలిసి ఉన్నారు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, ఓపెన్గానే చెప్తున్నారు. సో దాంట్లో ఏం లేదు.
కాకపోతే దాన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. 5 ఏళ్ళు కలిసి ఉన్నాం, 5 ఏళ్ళ నుంచి వీడు నన్ను అత్యాచారం చేస్తున్నాడు. అవును, చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కేసు చూసావు కదా రీసెంట్గా. అవును, 1.5 year నుంచి కలిసి ఉన్నాడు. 1.5 year నుంచి ఈ అమ్మాయికి మత్తు మంది కలిపి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు వాడు. మన పోలీసులు కేసులు తీసుకుంటారు. అలాగే నిన్న ఒక తీర్పు వచ్చింది. 15 సంవత్సరాల నుంచి కలిసి కాపురం చేసింది, పెళ్లి చేసుకోకుండా, పిల్లడు కూడా పుట్టేశాడు. ఇప్పుడు వచ్చి 15 సంవత్సరాల నుంచి వీడు అత్యాచారం చేస్తున్నాడు. ఎంత దరిద్రంగా ఉందంటే మగాడి పరిస్థితి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కోర్టులు చీతు ఏమిట్రా ఈ కేసు అని చెప్పి నాగరత్న గారు నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ అది మందలించి పంపించేశారు. కాకపోతే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అంటే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం, మన పోలీస్ సోదరులు తీసుకోవడం, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వీళ్ళ రిమాండ్కి తరలించడం, వీళ్ళకి ఈ దరిద్రపు నరకం అంతా చూపించడం. ఏంటిది? వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఉండి వాళ్ళే వెళ్ళి కేసులు పెట్టి మగాళ్ళని వాళ్ళ జీవితాలను నాశనం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ మన చట్టంలో వెసులుబాటు కల్పించారు. సో ఈ వెసులుబాటుని ఇప్పుడు కూడా ఏమైనా వాడుకోవడానికి ట్రై చేస్తుందా చూడాలి. అంటే ముందు వీళ్ళే కేసు పెట్టారు కాబట్టి అంతవరకు ఆలోచన రాలే వాళ్ళకి. అదొక మంచి పరిణామం యాక్చువల్గా. జనరల్గా ఎవడు కేసులు పెట్టాలనుకోడు పీకల మీద దాకా వస్తే తప్ప. అటువంటి లేకపోతే ఇట్లా హనీ ట్రాపులు చేసేవాళ్ళు ముందుగానే అంటే ఎన్నో సిట్టింగ్లు జరిగి వాళ్ళు ఇవ్వక డిలే చేసి వీళ్ళ ఉద్దేశం అర్థమై ఇంకేమీ చేయలేక కేసు పెట్టినట్టున్నారు వీళ్ళు. నేను విన్నది ఏంటంటే డబ్బులు రావాలనే దానికన్నా వీళ్ళ బెదిరింపడం అనేది ఎక్కువైపోయిందిట. మర్డర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళతోటిను ఇంకా మిగతా వాళ్ళతో రాయబారాలు. ప్రాణహాని ఉందని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టాడా? లేదనుకుంటా. అంటే బెదిరింపులు ఉన్నాయి కదా, అట్లా ఉన్నా. సో అది అంటే ఆయన పోతే సరే, నేను మనసు బాధ ఇవన్నీ కూడా నేను ఏదో సర్దుకుంటాను. కానీ ఇవి అట్లీస్ట్ ఎందుకంటే ఇంత డబ్బులు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ వాడు బాగానే సంపాదించుంటాడు కదా అనుకుంటే నాకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఆఖరికి ఆయన లోన్ పెట్టి ఈవిడికి డబ్బులు ఇచ్చాడంట. బా, నువ్వు మహానుభావుడు. ఎంత దారుణం ధర్మేంద్ర, ఏంద్రా ఈ ధర్మం? ఇంత మరీ మంచితనం. అప్పు చేసి డబ్బు తీసి వాళ్ళకి పెట్టాడు. అదే. సో ఉండొచ్చు, మరి తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. అదే అనిపిస్తుంది ఏం చూస్తుంటే. చూద్దాం ఈ కేసు ఇంకా ఏం జరగబోతుంది ఏంటి. మరి అశ్వరెడ్డి ఆమె కూడా డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు, ఏదో ఒకటి ఫైట్ చేసి వదిలించుకుందామన్న ఆలోచనతో ఉన్నట్టుగా కనపడుతుంది ఆడియో కాల్ విన్న తర్వాత. అంటే ఇదివరకు దాకా అంతవరకు బెదిరించారు, అంత బాగానే ఉంది. ఇప్పుడు పోలీస్ కేసు అయింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రిస్క్లో ఉంది. ఇప్పుడు కూడా పైసా ఇవ్వను పోయి ఏం చేసుకుంటావో చేసుకో అంటారా, లేకపోతే పోలీసులు కూడా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చిన ఆధారాలు పరిశీలించి ఈమెకి నోటీసులు పంపించి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ నోటీసులు ఇచ్చినట్టుగానే సమాచారం, వచ్చే హాజరవ్వమని చెప్పి సిసిఎస్ పోలీసులు వీళ్ళ నలుగురికి నోటీసులు ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. పోలీసులను కూడా క్వశ్చన్ చేస్తుంది కదా, అసలు నన్ను అడగకుండా ఎట్లా కేసు పెట్టారండి. అదే కదా. సో ఆవిడకన్నా అంటే ఆవిడకి మంచి కాంటాక్ట్సే ఉన్నాయి ఇండస్ట్రీలో. సాక్షాత్తు ఆర్జీవి లాంటి వాళ్ళే కాలు నాకారు కదా. సో అది కష్టాల్లో ఉన్నప్పుడు ఆవిడ యాక్చువల్లీ సెలబ్రిటీ అయిందే ఆ ఇన్సిడెంట్ తోటి. అంతకుముందు ఆవిడ ఎవరికీ తెలియదు, అస్సలు పెద్ద ఇదేం లేదు. రామపాదం సోకి అహల్య మనిషి అయినట్టుగా రామ్ గోపాల్ వర్మ ఆయన తాకితే ఈయన నాకి ఆవిడని సెలబ్రిటీ చేశాడు. అది ఓకే, చూద్దాం ఈ కేసు ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.